హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ లర్నింగ్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈరోజు మనం పర్సంటేజెస్లో ఇంకో మోడల్ చూడబోతున్నామండి. ఇవన్నీ ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్నీ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలాసార్లు మనకు ఎగ్జామ్లో అడిగారు. సో ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందామండి. ఇక్కడ చూడండి, 3 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 20%, 30% ఎక్కువ అయినా రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతము? ఇక్కడ మనం క్వశ్చన్ అర్థం చేసుకున్నట్టయితే 3 సంఖ్యలు ఇచ్చారండి. అవి ఏంటియో మనకు తెలియదు. కాకపోతే ఫస్ట్ ఏంటిదంటే మొదటి 2 సంఖ్యలు, ఫస్ట్ 2 సంఖ్యలు ఏంటివంటే మూడవ సంఖ్య కంటే 20% 30% ఎక్కువ అనేసి అన్నారు. సో 20% 30% ఎక్కువ అని అంటే ఫస్ట్ మనకు మూడవ సంఖ్య ఎంత అని తెలియాలి. కాకపోతే ఇక్కడ మనకు మూడవ సంఖ్య ఎంత అనేసి మనకి ఇవ్వలేదు. సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఏం చేయాలి అని అంటే, మనకు డేటా ఇవ్వనప్పుడు మనము అన్నోన్ వాల్యూ ఏంటిది అయితే దాన్ని మనం 100గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏది 100తో చేస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ వేసుకుందాం. ఫస్ట్ మనకు మూడవ సంఖ్య ఎంత, మనం 100 అనుకున్నాం అనుకో, మనమే అనుకుంటున్నామండి ఇది. సో ఫస్ట్ ఏమన్నారు, 2 సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 20%, 30% ఎక్కువ అనేసి అన్నారు. సో ఫస్ట్ సంఖ్య ఎంత, దీనికన్నా 20% ఎక్కువ. ఇక్కడ మనం ఆర్డర్ని బట్టి తీసుకోవాలండి. ఫస్ట్ 20% ఎక్కువ, తర్వాత 30% ఎక్కువ అన్నారు. అంటే ఫస్ట్ నెంబరు థర్డ్ నెంబర్ కన్నా 20% ఎక్కువ, సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కన్నా 30% ఎక్కువ. సో ఇది 100. 20% ఎక్కువ అని అంటే 100లో 20% ఎంత అండి, 20. సో 100కి 20 కలిపితే 120 అవుతుంది. సో 20% ఎక్కువ కాబట్టి ఈజీగా సింపుల్గా 100కి 20ని యాడ్ చేయండి. ఎంత అంటే అంత నెంబర్ని 100కి యాడ్ చేయాలి అంతే. సో ఇది 120 అవుతుంది. సెకండ్ నెంబర్ ఎంత ఎక్కువ అండి, 30% ఎక్కువ. సో 100కి 30 యాడ్ చేయండి, 130. 100 కాబట్టి ఇక్కడ 100కి మనము పర్సంటేజెస్ ఏది యాడ్ చేసినా ఏది చేసినా మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. అందుకే మనం 100 తీసుకుంటే ఏ ప్రాబ్లం అయినా మనకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వరకు మనం ఒకే నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. మనకి ఏం అడిగింది, యాక్చువల్గా రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అనేసి అడిగారు. మీరు ఒకటి గమనించినట్టయితే ఇక్కడ రెండవ సంఖ్యలో అనేసి ఒక వర్డ్ ఉంది. సో ఇక్కడ లో అనే ముందు రెండవ సంఖ్య ఉంది. నేను సెకండ్ క్లాస్లో మీకు డిస్కస్ చేశానండి. లో అనే వర్డ్ కంటే ముందు ఏది ఉంటే అది మనం కింద రాసుకోవాలి, రిమైనింగ్ది పైన రాసుకోవాలి. ఇలాంటి మోడల్ ప్రాబ్లంలో అనేసి మనము కొన్ని వీటి మీద సాల్వ్ చేసాము, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అనేసి అన్నారు. సో ఇక్కడ రెండవ సంఖ్యలో కాబట్టి కింద రెండవ సంఖ్య వస్తుంది. రెండవ సంఖ్య ఏంటిదండి, 130. 130లో మొదటి సంఖ్య ఎంత అండి, 120. సో ఈ సంఖ్యలో ఈ సంఖ్య ఎంత పర్సంటేజ్ అనేసి మనకు అడుగుతున్నారు. సో మనకు పర్సంటేజ్ వాల్యూ పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఒకవేళ పర్సంటేజ్ తీసేస్తే బై 100 వస్తుంది. పర్సంటేజ్ కావాలి అనుకుంటే ఇంటూ 100. అందుకే మనం ఇంటూ 100 రాస్తాం, తీసేసినప్పుడు బై 100 రాస్తాం. క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ అయ్యేది ఉంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్. 1200/13 క్యాల్కులేట్ చేయండి. 39 వెళ్తుందండి. తర్వాత మళ్ళీ 13 2s, రిమైనింగ్ ఎంత వస్తుంది, 4 వస్తుందండి. సో 4/13, 92 4/13%. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కింద రిమైండర్ ఉంది కదా అనేసి దీన్ని వదిలేసి 92%గా కన్సిడర్ చేయొద్దు. మనకు రిమైండర్ కూడా మనము క్యాల్కులేట్ చేసుకోవాలి, ఈ విధంగా రాసేసుకోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ మోడల్ అండి. ఇలాంటివి మరి మనం ఇంకొన్ని మోడల్స్ చూసాం. ఇక్కడ చూడండి, రవి కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ, దీపక్ నెల జీతం కంటే రవి జీతం 20% తక్కువ అయినా అమిత్ దీపక్ల నెల జీతంల మధ్య భేదం 800 అయినా రవి నెల జీతం ఎంత? ఇక్కడ కొంచెం అంటే ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే ఒక 2 సార్లు చదవండి. ఎందుకంటే మనకు ఇతని జీతం కన్నా ఇతనిది ఎక్కువ, మళ్ళీ ఇతని జీతం కన్నా ఇతని తక్కువ అనేసి కొంచెం కాంట్రవర్సీ ఇచ్చారు. సో ఒక 2 సార్లు చదివితే మనకు యాక్చువల్గా మనం ఎవరిది 100గా కన్సిడర్ చేయాలి అనేసి మనకు ఒకటి వస్తుందండి. ఇక్కడ చూడండి, రవి కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ అన్నారు. సో రవి శాలరీ మనకి ఇవ్వలేదు, కానీ ఇతని కంటే మాత్రం అమిత్ది 30% ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఏమడిగారు,
దీపక్ నెల జీతం కన్నా రవి జీతం 20% తక్కువ. ఇక్కడ దీపక్ కంటే రవి జీతం 20% తక్కువ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు రవిని ఇన్వాల్వ్ చేశారు, ఇక్కడ రవిని ఇన్వాల్వ్ చేశారు. సో ఇక్కడ ఏమైందంటే అయినా అమిత్ దీపక్ల నెల జీతంల మధ్య భేదం 800 అనేసి ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనకు ఫస్ట్ దీపక్ని మనం 100 అనుకున్నాం అనుకో, ఇక్కడ మనకు దీపక్ కంటే రవిది 20% ఎక్కువ అన్నారు. సో దీపక్ని 100 అనుకుంటే రవిది 20% తక్కువ కాబట్టి రవి శాలరీ ఎంత అనేసి మనకు వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ రవి కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ, మనకు రవిది వచ్చింది కాబట్టి దానికన్నా 30% అమిత్ ఎక్కువ కాబట్టి మనం అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం దీపక్ది 100% అనుకుందాం. ఇక్కడ ఐడియా కోసం రవి, అమిత్, దీపక్. ఫస్ట్ దీపక్ ఎంతండి, లెట్ 100 అనుకుందాం. సో రవి జీతం 20% తక్కువ, దీపక్ నెల జీతం కన్నా 20% తక్కువ కాబట్టి ఇక్కడ 20% తక్కువ, దీపక్ది 100 అయినప్పుడు రవిది 20% తక్కువ కాబట్టి ఇక్కడ -20 చేస్తే ఎంత వస్తుందండి, 80 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ అమిత్ది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. రవి కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ. మనకి ఇక్కడ దీపక్ తోటి కంపేర్ చేయలేదు, అమిత్ది రవితోటి కంపేర్ చేసిళ్ళు. సో రవికి ఉన్నదానికన్నా అమిత్ది 30% ఎక్కువ అనేసి అడిగారు. ఇక్కడ రవిది మనకు 80 కదండి, సో 80కి 30% ఎక్కువ. ఇప్పుడు నార్మల్గా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం మనసులో మైండ్లో క్యాలిక్యులేషన్ ఏంటిదంటే 80కి 10% ఎంత అవుతుందండి, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 8 అవుతుంది. సో 30% అంటే 8 3 = 24 అవుతుంది. సో 80కి 24 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది అమిత్ వస్తుంది. సో ఇట్లా నేను ఒక సెకండ్ వీడియోలో థర్డ్ వీడియోలో నేను చెప్పానండి మైండ్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేసుకుంటే ఈజీ ఉంటుందనేసి. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి. లేదు అని అంటే ఇలా చేసేసుకోండి. 80లో 30 రవి కన్నా ఎంత 30% ఎక్కువ కాబట్టి మనకు నార్మల్గా అయితే సింపుల్గా ఫస్ట్ అంటే ఇప్పుడే బేసిక్స్ నేర్చుకునేటోళ్ళు అయితే ఇలా చేసుకోండి. 80లో 30% ఎంత అండి, 24. సో మనకేమన్నారు, రవి కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ అన్నారు. సో 80 కన్నా 30% ఎంత వచ్చింది, 80లో 24 వచ్చింది. సో ఎక్కువ కాబట్టి 80కి 24 యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 104. ఒకవేళ అలా కాదు డైరెక్ట్ చేసేసుకోవాలి అని అంటే 30% ఎక్కువ అనేసి అన్నారు కాబట్టి ఇక్కడ 130/100. ఒకవేళ 30% తక్కువ అంటే 100లో 30 తీసేయండి, 70/100. ఏదైనా తక్కువ ఎక్కువ అని అంటే మనం 100కి యాడ్ చేయాలి, తక్కువ అంటే 100 నుండి తీసేయాలి. ఇలా చేసి మళ్ళీ నెంబర్కి యాడ్ చేయడం బదులు డైరెక్ట్ 80కి 30% ఎక్కువ కాబట్టి 130/100 వేసుకుంటే మనకు డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. 00 13 104 వచ్చింది కదండి. సో ఇలా చేసుకోవచ్చు మనం. ఇది ఇట్లా పేపర్ మీద పెట్టకుండా నేను ఇంతకుముందు చెప్పిన విధంగా, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది మీకు ఇంతకుముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానని. అలా కూడా మనం చేసేసుకోవచ్చు అండి. సో ఎంత వచ్చిందండి, 30 రవి కన్నా 38% ఎక్కువ కాబట్టి వాల్యూ ఎంత ఉంది మనకు, 104 వచ్చింది. ఇది దీపక్తో కన్సిడర్ చేయొద్దండి, 130 అనేసి వేసుకోవద్దు. ఇక్కడ మనకు రవి తోటి కంపేర్ చేశారు కాబట్టి రవి శాలరీ తోటి 130% ఎక్కువ తీసుకోవాలి మనం. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏమడిగారండి, అమిత్ దీపక్ల నెల జీతంల మధ్య భేదం 800 అనేసి అడిగారు. ఇక్కడ అమిత్ది దీపక్ది వీటి మధ్యలో భేదం ఎంత ఉంది, మనకు నార్మల్గా ఇప్పుడు 104 100ల మధ్య భేదం డిఫరెన్స్ ఎంత ఉందండి, 4 ఉంది. ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు, వాళ్ళ మధ్య భేదము 800 ఇచ్చారు. సో మనం ఈ భేదాన్ని మనకు ఒక క్వశ్చన్లో ఇచ్చిన భేదం 800ని ఈక్వలైజ్ చేసాం. 4 × 800 అయినా రవి నెల జీతం ఎంత, మనకు రవిది మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, 80 × ఎంత మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నామండి అంతే, 100 అనుకొని చేసుకున్నాం. కానీ ఇదే యాక్చువల్ శాలరీ కాదండి, మనం ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్ శాలరీ అనేది. జస్ట్ మనకు ఈజీగా మనం ప్రాబ్లం ఒక నెంబర్ని తీసుకుంటే దాన్ని బట్టి మనం సొల్యూషన్ తీసుకుంటాం కాబట్టి మనం 100 అనుకొని ఇలా కన్సిడర్ చేసాము. ఇది యాక్చువల్ శాలరీ కాదు, జస్ట్ మనం అజ్యూమ్ చేసుకున్నది మాత్రమే. దీని నుండి మనం ఆన్సర్ రావడానికి ఇది ఈజీగా ఉంటుందనేసి ఇలా అజ్యూమ్ చేసుకున్నాం ఒక నెంబర్ని. సో ఇప్పుడు రవి నెల జీతం ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనకు రవి నెల జీతం మనం అజ్యూమ్ ప్రకారం 80 వచ్చింది. సో 80 = ఎంత అనేసి క్రాస్ మల్టిప్లికేషన్, 80 × 800/4, 4 1s 4 20s, 8 2s 16. సో 16,000 రూపీస్ రవి నెల జీతం. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో మోడల్, ఆల్బర్ట్ కంటే పీటర్ 40% ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. మైకేల్ కంటే
ఆల్బర్ట్ 20% తక్కువ సంపాదిస్తాడు. అయినా మైకేల్ కంటే పీటర్ ఎంత శాతం అధికంగా సంపాదిస్తాడు? ఇక్కడ చూడండి, ఆల్బర్ట్ కంటే పీటర్ 40% ఎక్కువ. ఓకే. మళ్ళీ మైకేల్ కంటే ఆల్బర్ట్ 20% తక్కువ. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ మైకేల్ది తెలిస్తే ఆల్బర్ట్ది తెలుస్తుంది, ఆల్బర్ట్ది తెలిస్తే పీటర్ తెలుస్తుంది. సో మనం ఫస్ట్ మైకేల్ని 100%గా కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా రాసుకుందాం, ఆల్బర్ట్, పీటర్, మైకేల్. సో మనము ఎవరి వాల్యూ 100 తీసుకోవాలో అనేసి కూడా మనము ఆలోచించుకోవాలండి. అట్లా మనం ఫస్ట్ 100 ఎవరిది తీసుకోవాలని తెలిస్తేనే మనకు రిమైనింగ్ ఈజీగా అవుతుంది. అందులో కన్ఫ్యూజ్ కావద్దండి. ఒక క్వశ్చన్ని 2-2 టైమ్స్ రిపీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మైకేల్ కంటే అనేసి అడిగారు కాబట్టి మైకేల్ని 100 తీసుకుంటే మనకు ఆల్బర్ట్ వాల్యూ యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. సో మైకేల్ 100 అనుకుందాం. సో ఆల్బర్ట్ ఎంత అండి? 20% తక్కువ సంపాదిస్తాడు మైకేల్ కన్నా. సో మైకేల్ 100 అంటే ఆల్బర్ట్ ఆటోమేటిక్గా 20% తక్కువ అంటే 80 వస్తుంది. మళ్ళీ ఆల్బర్ట్ కన్నా పీటర్ 40% ఎక్కువ. సో ఆల్బర్ట్ కన్నా పీటర్ ఎంత? 40% ఎక్కువ. సో ఆల్బర్ట్ ఎంత అండి? 80. సో 80లో 40% ఎక్కువ అంటే 80 × 140/100. 40% ఎక్కువ కాబట్టి 100కి 40 యాడ్ చేస్తున్నానండి, అందుకే 140 వేసుకుంటున్నాను. లేదు అంటే 80లో 40% ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన నెంబర్ని 80కి యాడ్ చేసినా కూడా అది 140% అవుతుంది. అలా డబుల్ చేయకుండా డైరెక్ట్ ఒకటే స్టెప్లో వేసేస్తున్నానండి. సో క్యాన్సిల్ చేసేయండి, జీరోస్ క్యాన్సిల్ చేయండి. సో 14 8s ఎంత వస్తుందండి? 112 వస్తుందండి. సో ఇక్కడ ఎంత వచ్చింది? 112 వచ్చేసింది పీటర్ వాల్యూ. ఇక మన క్వశ్చన్ ఏం అడిగారు? ఫస్ట్ ఈ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసినాక క్వశ్చన్ ఏం అడిగారండి? మైకేల్ కంటే పీటర్ ఎంత శాతం అధికంగా సంపాదిస్తాడు? ఎంత శాతం అధికంగా? ఇక్కడ మనకు పైననేమో వాళ్ళ డిఫరెన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నారు అతని శాలరీ. ఇది ఇంకో మోడల్ అడిగారండి. ఒకరి జీతం పట్ట మైకేల్ కన్నా పీటర్ ఎంత శాతం ఎక్కువగా సంపాదిస్తాడు అనేసి అడిగారు. మైకేల్ది ఎంత ఉంది? 100, పీటర్ది 12. సో ఇక్కడ మనకు ఇతనికన్నా ఎంత శాతం ఎక్కువగా అనేసి అడిగారంటే ఇతనికన్నా ఇతనిది ఎంత నెంబర్ ఎక్కువ ఉందండి? ఇక్కడ 112, ఇక్కడ 100. సో 12 ఎక్కువ. సో మనం ఎంత శాతం అధికంగా, ఇది కూడా నేను ఇంతకుముందు మోడల్లో డిస్కస్ చేశాను. ఇలా అధికంగా ఎక్కువ అనేసి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 2 నెంబర్స్ డిఫరెన్స్ తీసుకొని దాన్ని లవంలో రాసుకొని ఇక్కడ ఎక్కువ అనేసి అడిగారు కాబట్టి ఈ 2 నెంబర్స్లలో లోయెస్ట్ వాల్యూను మనం హారంగా తీసుకోవాలండి. ఒకవేళ తక్కువ అని అడిగారనుకో 2 నెంబర్స్లో హైయెస్ట్ వాల్యూను హారంలో తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కువ అనేసి అధికంగా సంపాదిస్తాడు అనేసి అడిగారు కదండి, ఎక్కువ వాల్యూ అడిగారు కాబట్టి ఈ 2 నెంబర్లలో తక్కువ వాల్యూ తీసుకుందాం. ఈ 2 నెంబర్లలో తక్కువ ఏంటిదండి? 100 × 100. మనకు శాతంలో అడిగారు కాబట్టి × 100. ఇది క్యాన్సిల్ అవుతే 12%. మనకు మైకేల్ కన్నా పీటర్ 12% ఎక్కువ ఫైండ్ అవుట్ చేస్తాడు, ఎక్కువ సంపాదిస్తాడు. మనం ఇంకో ప్రాబ్లం చూస్తామండి. చూడండి, ఒక వ్యక్తి తన జీతంలో 40% ఖర్చు చేస్తాడు. అతడి జీతం 30% పెరిగి ఖర్చు కూడా 20% పెరిగితే అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత? సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం అండి. ఇక్కడ మనకి ఏమడిగారు? ఒక వ్యక్తి తన జీతంలో 40% ఖర్చు చేస్తాడు అన్నట్టు. అంటే తనకు వచ్చిన శాలరీలో 40% ఖర్చు చేస్తాడు. అండ్ ఒకవేళ అతని జీతము 30% పెరిగిందనుకో, ఇప్పుడున్న దానికన్నా 30% పెరిగిందనుకో, ఇప్పుడు చేసే ఖర్చు కన్నా 20% ఖర్చు కూడా పెరిగిందనుకో, అతని పొదుపులో పెరుగుదల శాతం అనేసి అడిగారన్నట్టు. మనకు జీతమును ఖర్చు ఇచ్చారండి డేటాలో, మనం పొదుపులో పెరుగుదల శాతంగా అనుకోవాలి. ఫస్ట్ మనకి తెలియదు ఎంత ఆదాయము ఏంటిది అనేసి తెలియదు. ఫస్ట్ ఆదాయము, ఖర్చు. ఆదాయంలోకి వెళ్ళి ఖర్చు తీసేస్తే మనకు మిగిలేదు పొదుపే కదండి, పొదుపు. ఫస్ట్ మనకు ఆదాయం ఎంత అనేసి తెలియదు, మనం ఎంత అనుకుందాం? 100గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు 100 అతని ఆదాయం అయితే అతను జీతం అన్న ఆదాయం అన్న ఒకటే అండి. అందులో 40% ఖర్చు చేస్తాడండి. అంటే 40% ఖర్చుకు పోతే 40% ఖర్చు చేస్తాడు. మనకు రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 60% ఉంటుంది. అది పొదుపు అన్నట్టే కదండి. సో 60% పొదుపుకు వచ్చింది. ఓకే, ఇది నార్మల్ టైంలో. ఒకవేళ అతని జీతం 30% పెరిగితే, 30% పెరిగితే, ఇక నార్మల్గా మనకి ఎంత ఉందండి? 100కి 30% జీతం పెరిగింది అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 130.
ఓకే, ఆదాయం 30% పెరిగింది. ఖర్చు కూడా 20% పెరిగింది. ఫస్ట్ ఖర్చు ఎంత ఉందండి? 40% ఉంది. మన ఖర్చు 20% పెరిగింది. సో 40లో 20% పెరిగింది అంటే 120/100 20% పెరిగింది కాబట్టి 120 వేసుకున్నామండి. 0 0 క్యాన్సిల్. 48 అంటే మనకు 40లో 20% ఎంత అండి? పెరిగింది కాబట్టి 48. నార్మల్గా 40లో 20% మనకి 8 వస్తుందండి. మనకు అధికంగా పెరగడం కాబట్టి 40కి 8ని యాడ్ చేస్తే 48 అవుతుంది. అట్లయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసినా మనకు టైం సేవ్ అయ్యే విధంగా చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి పొదుపు ఎంత? ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మైనస్ చేస్తే 60 పొదుపు వచ్చింది. సో 130లోకి వెళ్ళి 48 తీసేయండి. ఎంత వస్తుందండి? 130లోకి వెళ్ళి 48 తీసేస్తే మనకు వాల్యూ 82 వస్తుందండి. సో మనకు 2 పొదుపులు వచ్చాయి. ఫస్ట్ పొదుపు వచ్చింది, జీతం పెరిగిన తర్వాత పొదుపు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు? ఈ 2 పొదుపులలో పెరుగుదల శాతం ఎంత, ఫస్ట్ నుండి సెకండ్కి ఎంత పెరిగింది అనేసి అడిగారు. పెరుగుదల శాతం ఇక్కడ పెరగడం గురించి అడిగారు. సో రెండింటిని కంపేర్ చేశారు. సో మనం ఏం చేయాలండి? ఫస్ట్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి. 60 - 22. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి? 22 బై ఇక్కడ పెరుగుదల శాతం అని అడిగారు కాబట్టి మనము లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ పెరగడం కాబట్టి మనం ఈ రెండింటిలలో లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. 60 × 100. 0 0 క్యాన్సిల్ అండి. 2 3s 2 11s 110/3 వస్తుందండి. క్యాన్సిల్ చేయండి. 3 3s 9, మళ్ళీ 2 ఉంటుందండి. 20 3 6 18, 2 మిగులుతుందండి. 36 2/3% పొదుపులో అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి 36 2/3% అనేది ఇంక్రిమెంట్ ఉంది. సో ఇలా కన్ఫ్యూజ్ కాకుండా మనము ఒక పేపర్ మీద నీట్గా రాసేసుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామండి. ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా క్వశ్చన్ చూసి భయపడకుండా దాన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనేసి పేపర్ మీద పెట్టేసి మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అవి చూడంగానే చాలా సింపుల్ అయిపోతుందండి. సో ఈరోజు ఈ టాపిక్స్ డిస్కస్ చేసామండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుస్తాం. బాయ్ అండి.